హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది మొన్నటి వీడియో అండి. పెట్టడం మర్చిపోయాను. అందుకే పెట్టాను. చిన్న చేపలు తెచ్చారు డాడీ. అవి ప్రాసెస్ ఎలాగో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఆనియన్, చిల్లీ ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు కూడా ఫస్ట్ నానబెట్టుకోండి. చాలా మెత్తగా వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను కూడా వేయండి. మ్యారినేట్ అంటే ఏమీ లేదండి, ఉప్పు కారం పసుపు వేసి కొంచెంసేపు పెడితే వాటికి పడతాయి అని మా మామగారు చెప్పారు. అలాగే వేసేయండి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత రుచికి సరిపడినంత చింతపండు పులుసు పోసుకున్నాక ఉడుకుతూ ఉన్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి. ఉల్లికాడలు కూడా ఉంటే బాగుంటుంది, కానీ ఉల్లికాడలు లేవండి. మీరు కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేస్తున్నాం చూడండి. మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. కాకపోతే చేపల పులుసు చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. దీనిలో ఫిష్ మసాలా కూడా వేసుకోండి. నేను వేయడం మిస్ అయింది, మీరైతే వేసుకోండి. అంతే. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.